హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ వ్లాగ్స్. ఈ వీడియోని కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి నేను మినిమంగా తీసుకున్నానండి, కొలతలు ఏమీ తీసుకోలేదు, యావరేజ్గా యూజ్ చేశాను. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి యూజ్ చేయండి. నేను కారం కొంచెం యాడ్ చేశాను, దాంట్లోకి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను, కొంచెము పసుపు యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడిని కూడా యాడ్ చేశానండి. ఒక స్టార్ అనేసి యూజ్ చేశానండి, మాకు కావాల్సిన క్వాంటిటీకి సరిపోతుందని చెప్పి. కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, 2 లవంగాలు, 2 యాలక్కాయలు. ఇవి స్పైసెస్ మాకు సరిపోతాయని చెప్పి తీసుకున్నానండి. కొంచెం బిర్యానీ ఆకును కూడా యాడ్ చేశాను. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యూజ్ చేశానండి. పచ్చిమిర్చి వేయడం మాత్రం మర్చిపోవద్దు, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా కస్తూరి మేతిని కూడా యాడ్ చేశాను. కస్తూరి మేతి, పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీగా మర్చిపోకుండా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. అలాగే చాప్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేశాను. మీకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోవచ్చు, అది మాత్రం. కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేశానండి. మీరు కావాల్సిన క్వాంటిటీలో యూజ్ చేయండి. నేను జాపత్రి పౌడర్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి జాపత్రి పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా కావాల్సిన గ్రేవీకి మీరు ఎంత కావాలనుకుంటే దానికి సరిపడినంత కర్డ్ని యాడ్ చేయండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అంత గ్రేవీ సరిపోతుందని చెప్పి నేను అంతవరకు తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేస్తూ ఉండాలండి, అన్నీ కలవాలి మంచిగా. అన్నీ కలిసిన తర్వాతనే మనకి పన్నీర్కి పడుతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అన్నీ మిక్సప్, స్పైసెస్తో మిక్సప్ అయ్యేలాగా అన్నీ బాగా మిక్స్ చేయండి హ్యాండ్తో. దాంట్లోకి నేను తీసుకున్న యావరేజ్గా నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. సో దానికి సరిపడినంత మినిమం 200 గ్రామ్స్ అంత తీసుకున్నాను పన్నీరు. మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు యూజ్ చేయండి, ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 200 గ్రామ్స్ యూజ్ చేశాను. అన్నిటినీ అలా మిక్స్ చేయండి, అంత గ్రేవీ అంతా పన్నీర్కి పట్టేలాగా. మసాలా అయితే ఏంటి, గార్లిక్ పేస్ట్ అయితే అన్నీ పట్టేలాగా మిక్స్ చేయండి బాగా. దాంట్లోకి కొంచెం లెమన్ని కూడా పిండండి ఫ్లేవర్ కోసము. 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యిని కూడా యాడ్ చేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ అయ్యేలోపు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మినిమం 1 అవర్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోండి. గ్రేవీని అంతా అన్ని పన్నీర్ ముక్కలకి పట్టేలాగా. నేను యావరేజ్గా 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి రైస్ని. దాంట్లో కావాల్సింది ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ తీసుకోండి, మనం అన్నం వండడానికి. దాంట్లోకి రైస్ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ ఆకు, ఇంకా స్టార్ అనీస్ ఒకటి, కొంచెం సాజీరని కూడా యాడ్ చేయండి. 2 లవంగాలు, 2 యాలకులు, కస్తూరి మేతి, పుదీనా, కొత్తిమీర, కొంచెం లెమన్ని కూడా యాడ్ చేయండి. లెమన్ యాడ్ చేస్తే రైస్ మంచిగా వైట్ కలర్లోకి వస్తుంది. పచ్చిమిర్చి కూడా కంపల్సరీగా యాడ్ చేయండి. నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్కి మనం రైస్లో సాల్ట్ మంచిగా సరిపోను సాల్ట్ యూజ్ చేయండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి అన్నం అనేది చాలా విడివిడిగా వస్తుంది, ఒకదానికొకటి అతుక్కోకుండా. అన్నీ మసిలిన తర్వాత దాంట్లోకి మనము నానబెట్టుకున్న రైస్ వేయండి. మినిమం 1 అవర్ నానబెట్టుకోండి, అప్పుడే మనకి రైస్ అనేది స్మూత్గా వస్తుంది, లేకపోతే విరిగిపోతుందండి బాస్మతి రైస్. ఇవన్నీ వేసిన తర్వాత మనము గ్రేవీని తయారు చేసి పెట్టుకుందామండి రైస్ అయ్యే లోపల. నేను ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకొని గ్రేవీ చేసుకున్నానండి, నాకు ఈ గ్రేవీ సరిపోతుందని చెప్పి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనము ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి కదండి అంతా కొంచెము. సో నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను, ఆల్రెడీ అందులో నెయ్యి అప్లై చేశాను కాబట్టి. కొంచెం ఆయిల్ తీసుకొని మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న దాన్ని మొత్తం ఇందులో వేసి ఫ్రై చేస్తూ ఉండాలండి. మీరు ఈ మ్యాగ్నెట్ చేసేదాన్ని నార్మల్ టెంపరేచర్లో అయినా మ్యాగ్నెట్ చేసుకోవచ్చు, ఫ్రీజర్లో చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుందండి గ్రేవీ. 1-2 అవర్స్ అయినా మ్యాగ్నెట్ చేయొచ్చు, ఇంకా ఎంత మ్యాగ్నెట్ చేస్తే అంత మంచిగా వస్తుంది గ్రేవీ అనేది. ఇలా బాగా మ్యాగ్నెట్ అవుతే ఇంకెంత స్మూతీగా వస్తుంది బిర్యానీ అనేది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ ప్యూరీని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. పచ్చివాసన లేకుండా బాగా మిక్స్ చేసి
బాగా వేగాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి, అంతా మాడిపోతుంది. లేదంటే లో ఫ్లేమ్లో ఇదంతా ఆనియన్ టమాటో గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేస్తూ ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై అవ్వాలండి. గ్రేవీ అంతా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేయండి, ఫ్రై చేయాలి. ఇలా పైన ఆయిల్ తేలుతూ ఉండేలాగా కొంచెం సేపు ఉంచిన తర్వాత ఇలా ఆయిల్ తేలాలండి పైకి. ఇలా ఆయిల్ తేలినప్పుడు మనకు అంతా టమాటా ఆనియన్ ప్యూరీ గ్రేవీ అంతా కుక్ అయిపోయినట్టు అండి. ఇలా ఇదంతా అయిన తర్వాత ఈ గ్రేవీని మనం పక్కకు పెట్టుకోవాలండి. కావాల్సి ఉంటే ఇంకో కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోలేదు అనిపించింది, సో నేను ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేశానండి. మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి. సాల్ట్ కూడా సరిపోలేదు అని చెప్పి యావరేజ్గా తీసుకున్నాం కదా మనం, సో నేను మళ్ళీ యాడ్ చేశాను వాటికి. ఇలా గ్రేవీని లేయర్స్ లాగా వేస్తూ రైస్ని వేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఒకేసారి వేయకుండా లేయర్స్ లాగా వేస్తే అన్నంకి గ్రేవీ కరెక్ట్గా సరిపోతుందని చెప్పి నేను ఇలా లేయర్స్ లాగా వేద్దామని కొంచెం గ్రేవీని తీసి పక్కకు పెట్టుకున్నానండి. రైస్ 3/4 ఉడకాలండి, గుర్తుపెట్టుకోండి. 3/4 మాత్రమే ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ ఎప్పుడైనా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3/4 రైస్ ఉడికిన తర్వాత దాన్ని ఇలా నెమ్మదిగా తీస్తూ లేయర్స్ లాగా వేస్తూ ఉండాలండి. రైస్ ఇంకా ఒక్కొక్క లేయర్ పైన మనం చేసి పెట్టుకున్న గ్రేవీని పన్నీర్ ముక్కలతో సహా దాన్ని మొత్తం మనము ఫ్రైడ్ ఆనియన్స్తో ఇవన్నీ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వీడియో మీకు చాలా లెంతీ అయిపోతుందని చెప్పి నేను క్యాప్చర్ చేయలేదండి. ఆనియన్స్ ఫ్రై చేసేది డైరెక్ట్ చూపిస్తున్నాను. కొంచెం మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో అందరు ఇష్టపడతారని చెప్పి కాజుని కూడా యాడ్ చేశాను. ఈ గ్రేవీని ఇలా లేయర్స్ లాగా వేస్తూ రైస్ని కూడా ఇలా లేయర్స్ లాగా వేస్తూ చేయండి. ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్ లాగా వేస్తూ అన్నీ ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెము పుదీనా, లెమన్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉండండి లేయర్కి. మనకు అప్పుడు అన్నీ కుక్ అయిపోయి మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా అన్ని పైన మనము ఫ్రైడ్ ఆనియన్స్తో అయితే ఏంటి కాజుతో అన్నిటితో గార్నిష్ చేస్తున్నామండి మేము. కొత్తిమీరని కూడా యాడ్ చేసి కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత నేను అల్యూమినియం ఫాయిల్ లేదని చెప్పి టిష్యూస్తో కవర్ చేస్తున్నానండి. ఆవిరి బయటికి రాకుండా మనం ఇలా టిష్యూస్తో కవర్ చేస్తున్నాను. మీరు అల్యూమినియం ఫాయిల్ ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే గోధుమ పిండి కూడా అంత సైడ్స్కి అప్లై చేయొచ్చు. ఆవిరి బయటికి పోకుండా నేను పైన అలా వెయిట్ కూడా పెట్టండి. కొంచెం ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఈ టిష్యూస్ అన్నిటిని సపరేట్ చేయండి. ఆవిరంతా టిష్యూస్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళకుండా. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారనివ్వండి. వెంటనే ఓపెన్ చేయొద్దండి, రైస్ విరిగిపోతుంది. కొంచెం అంతా చల్లారిన తర్వాత అప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.